వెల్కమ్ టు K-Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీపీ వాసాల రమేష్. అన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ కు హీరో సుమన్ మద్దతు. చొప్పదండి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే సీఎం జగన్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన 6 కౌన్సిలర్లు ఈ రోజు నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి స్వగృహం జగిత్యాలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కౌన్సిలర్లు అందరికీ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన జీవన్ రెడ్డి సాగర్ సాగర్ పోయి ముందుకురా 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 నేను ఇక్కడనే ఉన్నా తీస్తున్నా అన్నకి ఎవరు ఇద్దరు అందరే పెద్దది చాలా అన్ని రావు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీలు వైసీపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నందున కర్నూలు నగర ముస్లిం సోదరులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ సత్తార్ అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలందరూ వచ్చే ఎన్నికల్లో ఐక్యమత్యంగా అన్న వైసీపీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ గెలుపునకు కృషి చేస్తున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అబ్దుల్ సత్తార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా ఓటర్లను కలిసి విజిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. వైఎస్ఆర్ అభిమానులు అందరూ అన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే తనలాంటి యువకులు ప్రజలందరూ ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈరోజు కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట రోజానగర్ రోజా వీధిలో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరూ మంచిగా రెస్పాన్స్ అయ్యి మాకు స్వాగతించడం జరిగింది. కర్నూలు నగరంలోని ముస్లిం సోదరులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు దేశంలో హిందూ ముస్లిం మధ్య గొడవలు పెట్టి మతోన్వాద చిచ్చు పెడుతున్న బీజేపీ, దానికి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని మేము కర్నూలు నగర ఓటర్ మహాశయులను కోరుతున్నాము. అదేవిధంగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కర్నూలులో ప్రజల సమస్యలు పరిష్కరించి నిత్యం అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాజకీయ స్వార్థం కోసం, స్వలాభం కోసం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఓడించి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి పేద మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించే వ్యక్తులు, ప్రజల బాధలు తెలిసిన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, చదువుకున్న నిరుద్యోగులు, పేద కార్మిక శ్రామిక వర్గాల సమస్యలు పరిష్కరించగలిగే వ్యక్తులకు ఓటేసి కర్నూలు నగర ప్రజలను గెలిపించాలని మేము అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కర్నూలులో ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఈరోజు చదువుకున్న నిరుద్యోగులు, పేద మధ్యతరగతి వర్గాలు పనులు లేక వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు. వారందరి కోసం పారిశ్రామికవేత్తలతో మాట్లాడి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కర్నూలుకు ఒక పరిశ్రమ తెప్పించి 10,000 మందికి చదువుకున్న నిరుద్యోగులకు, కార్మికులకు, పనులు చేసుకునే పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పిస్తామని మేము హామీ ఇస్తున్నాము. అదేవిధంగా 2,000 మందికి ఉపాధి కల్పించే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఈరోజు 5 ఏళ్ల నుంచి నత్తనడకన పనులు వస్తున్నాయి. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ నన్ను ఎంపీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వెంటనే ఓపెన్ చేయించి 2,000 మందికి కర్నూలు నగరంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా మేము కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి మేము చిత్తశుద్ధ పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. కాబట్టి కర్నూలు నగర ప్రజలు నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఆలోచించుకోవాలి. ఎవరు వైఎస్ఆర్ ఆశయ సాధనకు పనిచేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలి. ఏ పార్టీ వైఎస్ఆర్ అభిమానుల పార్టీ తెలుసుకోవాలి. కాబట్టి నిజమైన వైఎస్ఆర్ అభిమానుల పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకొని ప్రజలందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజిల్ గుర్తుకు ఓటేసి కర్నూలు ఎమ్మెల్యేగా ఎంపీగా అబ్దుల్ సత్తార్ గారిని గెలిపించాలని మేము జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం పోర్లండ, కల్లెడ, మోరపల్లి గ్రామాలలో స్థానిక గ్రామస్తులు మరియు మహిళలతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగ శ్రావణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే కానీ ప్రజల కష్టాలు మాత్రం తొలగిపోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అనేక విధాలుగా మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పంతా కొనసాగిస్తుంది. ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మీనమేషాలు లెక్కిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండే. తెలంగాణ వంచడంలో ఈ రెండు ఒకదానినొకటి మించినవి అని ప్రజలు గ్రహించాలని మోసం చేసిన పార్టీని గెలిపించకుండా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను ఎంపీగా అత్యధిక మెజార్టీతో మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు నల్వాల తిరుపతి, జిల్లా కార్యదర్శి బొడ్డు పెద్ద గంగన్న, జిల్లా కోశాధికారి సుంకెట దశరథ్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నం పెట్టిన రైతు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఉపాధి హామీ పనులు 300 కొంచెం ఆలోచించుంటే మళ్ళీ భద్రంగా చూసుకుంటాం. బాంబులు పేలులు అవి లేకుండా జగిత్యాలని అప్పట్లో బాంబులు. ఈరోజు జగిత్యాల రూరల్ మండల్ పొరండ్ల, కల్లెడ, మోరపల్లిలో బీజేపీ ప్రచారం నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కొక్క తల్లులను, మహిళా తల్లులను, అదేవిధంగా అన్నలను, బాపులను అందరినీ కూడా కలిసి మాట్లాడుతున్న తరుణంలో కల్లడలో ఒక అవ్వ చెప్పింది, ఆమె పక్షం లేదు, అందుకని ఏదో తప్పుడు ప్రచారం తీసుకొని వచ్చి రిజర్వేషన్లు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి అది ఎవ్వరూ నమ్మకండి అమ్మ. మళ్ళా మోసం. అంతకుముందు మొన్న ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో 6 గ్యారెంటీలు అంటూ మోసం చేసిండ్రు. ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్ముతలేరు కాబట్టి మళ్ళా రిజర్వేషన్లు తీసేస్తారట బీజేపీ వాళ్ళని. అనవసరమైన మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏమో ఆయన ఏం చేసిండో ఆయన చెప్పుకోవస్తలేదు. 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కానీ ఒక్కటి చేసిన పని లేదు. ఒక్కటి ఆయన సొంతంగా చేసిన పని లేదు. ఏమన్నా అంటే కొత్తదంట సెటిల్మెంట్లు అంట. ఏం సెటిల్మెంట్లు?
పొద్దున్నైతే కార్యకర్తలతో మీటింగ్ అంట. ఏమని కార్యకర్తలతో మీటింగ్? ఇగో నువ్వు బోగస్ శ్రావణి మీద ఈ రోజు గమనించండి, నరేంద్ర మోదీ గారు దేశాన్ని ఎంత భద్రంగా చూసుకుంటున్నాడో, ఇటు మహిళలను గాని, రైతులను గాని, యువతను గాని, పేద బడుగు బలహీన వర్గాలను గాని అందరినీ కలుపుకొని పోతూ వాళ్ళ సంక్షేమం కోసం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థి అరవింద్ అన్న గారు కూడా అందరినీ గౌరవిస్తూ ఇంటింటా ప్రచారం, అరవింద్ అన్నను గెలిపియాలా, మోడీ ప్రధానమంత్రి మూడోసారి కావాలన్న ఉద్దేశంతో మూరపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటా ప్రచారానికి జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మాల్యాల మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. డబల్ బెడ్రూమ్ రాలేదు, వచ్చినాయా? మీకు వచ్చినాయా? డబల్ బెడ్రూమ్ వచ్చినాయా? మీకు డబల్ బెడ్రూమ్ వచ్చినాయా? మీకు వచ్చినాయా? మీకు వచ్చినాయా? కాంగ్రెస్ పార్టీ 3,500 ఇళ్ళు ఈ సంవత్సరానికి ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయి సత్యం గారి దగ్గర ఉన్న ఈ సంవత్సరం ఇస్తారు. అంతేకాదు చాలా కాలంగా అన్ని అర్హతలున్నా కూడా పెన్షన్ ఇయ్యగా ఈ ప్రభుత్వం సుధారించింది. మిమ్మల్ని మల్యాల మండలంలో కొండగట్టు దేవాలయానికి ₹1 తెచ్చినవా? ఇచ్చినవా ₹1? ఎన్నడో ఎన్నికల రాజకీయం కొరకు అందేనాను తప్ప ఆ దేవాలయానికి సంబంధించి ఒక్క పనైనా చేసిన నీకు దేవుడి పేరు మీద ఓట్లని హక్కెక్కడుందని అడుగుతా ఉన్నా. అందుకే నేనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. దేవాలయానికి కొత్త గొప్ప చేస్తే ఇలా దేవుడి పేరు చెప్పే ప్రార్థన చేసే వీళ్ళు చేతి గుర్తుకే అందరు దయచేసి చేయగల చెప్పండి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే మొత్తం మంది ఒకసారి చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ నెల 13వ తారీఖు నాడు జరుగుతుంది చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు మే 13న జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఆశ్రయించడం కోసం మీ ముందుకు వచ్చినటువంటి వెలిచాల రాజేందర్ రావు గారు వేదిక ముఖ్యంగా దున్నపోతలు కట్టేసి బర్రెలు పాల్గొని వస్తాయా? 4 నెలలు కలిసి ఇంకా 4 ఏళ్ళు ఉంటాం. కాంగ్రెస్ ఎంపీకి వెళ్ళిపోయండి, సత్యం గారు ఎమ్మెల్యేగా, రాజేందర్ రావు గారు ఎంపీగా, నేను మంత్రిగా మీ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. అంతేకాదు గత 10 ఏళ్ళుగా పిల్లలు ఉంటే రేషన్ కార్డు రాలే, రాసి పెట్టుకొని ఎన్నికల కోడ్ కాగానే ప్రతి కుటుంబంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తామని మనం కూడా మనం చేస్తాం. ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అని సీఎం జగన్ అన్నారు. 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న పార్టీతో జతకడతారు. మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే మీ బిడ్డ చెప్తున్నాడు. దీనికోసం ఎంతైనా పోరాడతా ఇదే మాట. బాబు చెప్పగలడా? ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాడగలడా? ఎందుకు ఈ దొంగ ప్రేమ? ఎన్ఆర్సీపీ, సీఏఏ ఏ అంశమైనా సరే మైనార్టీలకు అండగా జగన్ ఉంటాడు అని నెల్లూరు సిటీలో సీఎం జగన్ ప్రసంగించారు. 4% ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జట కడతాడు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తూ. ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరి వెళ్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా,
100 కానీ 106 కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి బాబు, మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు 4% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు 4% రిజర్వేషన్లు వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడడం ధర్మమేనా? ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిపే లక్ష్యంగా సంగనభట్ల దినేష్ మరియు వేముల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజు ధర్మపురి పట్టణంలో గడప గడపకు ప్రచారంను నిర్వహించారు. గడ్డం వంశీకృష్ణ గారు మా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం అభ్యర్థి, గౌరవనీయులు జగిత్యాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశానుసారం ధర్మపురి మండలంలో, ధర్మపురి పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంతో వారి గెలిపే లక్ష్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు 4 మాసాల క్రితం జరిగిన ఎన్నికలలో 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 4 నుంచి 5 గ్యారంటీలు అమలు కావడం జరిగింది. వాస్తవంగా ఒక్కసారి ఆలోచించినట్టయితే గడ్డం వంశీ గారు గడిచిన 30-40 సంవత్సరాలుగా వాళ్ళ తాతగారు కానివ్వండి, వాళ్ళ నాన్నగారు కానివ్వండి, ఇప్పుడు వారు కానివ్వండి, ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నది, వారు అనేక సేవా కార్యక్రమాలు, ఒక పారిశ్రామికవేత్తగా అనేక సేవా కార్యక్రమాలు ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో వాళ్ళ తాతగారి నుంచి, వాళ్ళ నాన్నగారి నుంచి వారు కూడా రేపు రాబోయే రోజులలో చేస్తారని తెలియజేస్తూ, తప్పకుండా ఏదైతే 6 గ్యారంటీల విషయంలో కానివ్వండి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ప్రజలకున్న నమ్మకంతో కానివ్వండి, అదేవిధంగా దాదాపు గడిచిన 4-5 మాసాల్లో ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా రైతుల వడ్ల కొనుగోలు విషయంలో కానివ్వండి, ధర్మపురి తాగునీటి సమస్య గురించి కానివ్వండి, ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తూ ఇప్పటి వరకు అద్భుతంగా పరిపాలన చేయడం జరుగుతున్నది. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తప్పకుండా అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి చేతి గుర్తుకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి ఓటేస్తారని మన పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా చేతి గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశానుసారం ధర్మపురి పట్టణంలో గడప గడపకు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి చేతి గుర్తు మీద ఓటేసి గడ్డం వంశీకృష్ణ గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం చెప్పిందో 4 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి గడపకు తిరిగి మేము ఏదైతే 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినామో, అమలైనటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అనే ఒక అంశము, తర్వాత 500 రూపాయలకే సిలిండర్ అన్నది ఒక అంశము, ఇట్లా గడప గడపకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇంకా మిగతా రైతు రుణమాఫీ విషయంలో రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా దూదేకుల ఆత్మీయ సమావేశం దూదేకులు నూర్ బాషా పింజరి కులాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భరోసా కల్పించిందని కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంతియాజ్ బాషా తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని ఎస్కే ఫంక్షన్ హాల్లో దూదేకులు నూర్ బాషా పింజర్లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఎంబీఏ ఇంతియాజ్ బాషా మాట్లాడుతూ దూదేకులను రిజర్వేషన్లకు అడ్డంకులను తొలగించేందుకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కమిటీలు వేయడంతో నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భరోసా కల్పిస్తూ న్యాయం చేశారని చెప్పారు. నాకు ఆనందంగా ఉంది.
మనకు ముందు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి మనకు మైనారిటీస్ అందరూ కూడా దీన్ని నేను మైనారిటీల కింద కాకుండా బీసీ వెల్ఫేర్ కమిటీలో ఉన్నారు కాబట్టి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నారు కాబట్టి వాటన్నిటి మీద కూలంకుషంగా చర్చించి సీఎం ఆఫీస్లో కూడా దీని మీద చర్చించి మనకు ఆయా డిపార్ట్మెంట్లకు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగిన తర్వాత చాలా చర్చలు, చాలా మీటింగ్స్, ఎన్నో మీటింగ్స్ అయిన తర్వాత మనకు చివరికి ఈ ప్రభుత్వం మరి ఆ విధంగా ముందుకెళ్ళి కొన్ని కమ్యూనిటీస్కి ఇంతకుముందే ఇచ్చున్నారు. నాయు బ్రాహ్మణులకు, రజకులకు కొన్ని జీవోలు ఇచ్చున్నారు. నేను చెప్పాను వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి దూదేపుల నూరు భాషకి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి అని చెప్తే దాన్నే వాళ్ళకి తీసుకొని జీవోఎంఎస్ 20 అని మనకు 11వ తేదీ మార్చి నాడు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకు ఏంటంటే ఏదైనా అటువంటి అసభ్య పథకాలు యూజ్ చేస్తే వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వము నూరు భాష, దూదేకుల, లద్దాఫ్, బిజారి వాళ్ళందరికీ కూడా ఒక అష్యూరెన్స్ తమ తరపు నుంచి మేమున్నాము, మీకు ఎవరు ఇలాంటి పథకాలను యూజ్ చేసినా కూడా మీకు దాని మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఒక అష్యూరెన్స్, ఒక భద్రత అనేది మనకు అభయం ఇవ్వడం జరిగింది. సో దాంతో మీరందరూ కూడా చాలా సంతోషపడ్డారని నాకు తెలుసు. మీరందరూ కూడా మరి ఈరోజు ముందుకు వచ్చి ఫ్యాన్ గుర్తు ఓటేసి మేము జగనన్నకు కృతజ్ఞతాభావంతో జగనన్నకు ఓటేసి మళ్ళీ ఆయన సీఎం చేసుకుంటామనడము చాలా ఆనందంగా ఉంది. మన దివంగత ముఖ్యమంత్రి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మనకు నూరు భాష, దూదేకుల, పింజారి, లద్దాఫ్ అందరికి కూడా ఆయన ఏంటంటే వీరికి కూడా రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు మనకు కొన్ని అడ్డంకులు వచ్చాయి. మనకు అడ్డంకులు ఏమైనా వచ్చాయంటే మతపరమైన రిజర్వేషన్లు మతం ప్రతిపాదిక కాకూడదు, ప్రతిపాదిక కాకుండా ఇవ్వాలి అన్నప్పుడు ఆయన టైంలో కొన్ని కమిటీస్ని వేసి మనకు మురళీధరరావు గారి కమిటీ, ఇంకో కమిటీస్ని వేసి మనకు మతం మన ప్రతిపాదిక కాకుండా ఒక వెనకపాటుతనం అనేది తీసుకొని మనకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మనకు బీసీబీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సామాజిక సమస్యలు అంటే సోషల్ ఇష్యూస్ చాలా మటుకు నూరు భాష, దూదేకుల, లద్దాఫ్ వీళ్ళందరూ మనకు ఎదుర్కొంటూ వచ్చారు. అదేంటంటే మనకు స్కూల్లో చదువుకుంటుంటే టీసీ ఇవ్వాలంటే అక్కడ ముస్లిం అనే బదులు హిందూ అని రాసేవాళ్ళు. అలాగే కొన్ని చోట్ల మనకు కొన్ని పదాలు, అసభ్య పదజాలం యూజ్ చేసి కించపరిచేవాళ్ళు. ఇవన్నీ కూడా నేను మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ కూడా వీళ్ళు ఒక జాయింట్ ఇచ్చిందో దాన్ని పట్టుకొని, అంటే ఎక్కడైతే ఎటువంటి అసభ్య పదజాలం యూజ్ చేయకూడదు ఈ కమ్యూనిటీకి అని చెప్పేసి ఇచ్చారో దాన్ని పట్టుకొని అందరికి చూపించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. చూడండి సోదరా, ఇంతవరకు మైనారిటీలకు ఎప్పుడు అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు నూరు భాషా దూదేకుల సంఘానికి పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 28వ వార్డు తిరుమలగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాణ్యం యువనేత శ్రీ కాటసాని శివ నరసింహారెడ్డి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా సీఎం జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు యువనేత. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వార్డులోని పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.